నిన్న మొన్నటి వరకు అశ్లీలమైన దృశ్యాల్లో నటించినటువంటి రోజా ఎంతో మంది నిర్మాతలను మోసం చేసి వాళ్ళ కొడుకుల్ని ప్రేమ పేరుతో మభ్యపెట్టి వాళ్ళతో ఎడాపెడా తిరిగి కోట్లాది రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆ తర్వాత అదే టైంలో సెలవుమణి గారిని కూడా చాలా బ్లాక్మెయిల్ చేసి ఆయన ఆస్తిపరంగా కూడా నష్టం చేసి పెళ్లి చేసుకున్నామ చీకటి జీవితం అందరికీ తెలిసిందే. 2 రోజుల క్రితం ఆమె చిందులు తోటి డాన్సులు వేసిందండి. క్లబ్బుల్లో డాన్సులు వేసిన తన నిజ జీవితంలో చేసినటువంటి వృత్తి ఇంకా మర్చిపోకుండా రాజకీయాల్లో కూడా అలా డాన్స్ వేసే విధానాన్ని చూస్తే నేను రోజాకి సలహా ఇస్తున్నానమ్మా, నీకైతే మాట్లాడటం కుదరదు. నీకు రాజకీయ చాతుర్యం కానీ నైపుణ్యం కానీ కనీస రాజకీయ భాష కానీ నీకు అలవాలేదు కాబట్టి మళ్ళీ తిరిగి నువ్వు సినిమాల్లోకి వెళ్ళిపోయి క్లబ్ డాన్సర్ గాను బ్యాంపు క్యారెక్టర్లో వేస్తే చాలా మంచిదని నేను నీకు సలహా ఇస్తున్నానమ్మా. ఈసారి మా మీద విమర్శలు చేసేట్లయితే నువ్వు నటించినటువంటి సినిమాలలో అశ్లీల దృశ్యాలను మేము వాల్ పోస్టర్లు వేసి మరీ చూపించి చంద్రబాబు నాయుడు గారు కూడా కళ్ళు తిరిగిపోయేలాగా నువ్వు ఎలా నటించావో, ఎలా కుర్రకారుని రెచ్చగొట్టావో ఇది మేము జనం దృష్టికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. తన మహిళా అధ్యక్షుల చేత అసభ్యమైన పదజాలంతో మాట్లాడిస్తున్నారంటే ఎంత పిలిగారిపోయారో ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రోజు ఆయన నన్ను మాత్రమే కాకుండా యావత్ సినీ ఇండస్ట్రీలో ఉండే నటీమణులందరినీ కూడా అవమానిస్తున్నట్టు లెక్క. మహిళలకి నటీమణులందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలి. ఈ రోజు ఆయన సినిమాలు ఇవ్వటం, వేషాలు ఇవ్వటం కోసం ఎంత మందిని పడుకోబెట్టుకున్నాడు ఆయన తమ్ముడు అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఆయన తమ్ముడు భార్య రేణు దేశాయ్ కూడా ఒక సినిమా ఆర్టిస్ట్. ఆమె కూడా సినిమాల కోసం ఎంతమందితో పడుకుందో అందరికీ చెప్పమనండి. అంతేగాని ఇష్టం వచ్చినట్లు మహిళలను కూడా చూడకుండా, గౌరవం లేకుండా ఇలా మాట్లాడుతుంటే ఇప్పుడు బ్రేక్. శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, లేకపోతే మరి మహిళలంతా కూడా పిఆర్పి ఆఫీస్కి వచ్చి ఏం చేయాలో చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈమె చెక్ బౌన్సుల కేసుల్లో ఎన్నో కేసుల్లో ఇరుక్కొని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగా భవానీ, టీడీపీ మహిళా అధ్యక్షురాలు రోజాపై ఈ రోజు ఘాటైన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆమె టీడీపీ తరఫున ప్రచారం చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తో పాటు బాలకృష్ణపై కూడా విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. తెలుగుదేశం వాళ్ళు నిరాశ నిస్పృహలు అయిపోయినారు. ఓటమి ఖాయమని తెలిసిపోయింది వాళ్ళకి. తెలిసిపోయి అందరినీ, బాలయ్య బాబుని, మన బొడ్డు కూడా ఊడని బుడ్డోడిని ఆయన కూడా తిప్పుతున్నారు. వాళ్ళకి ఓటమి భయం ఉంది కాబట్టి అందరూ అవసరం కావాల్సి వచ్చింది, తారలు కావాల్సి వచ్చింది వాళ్ళకి. రోజా కానీ రాజకుమారి గారు కానీ 9 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేసిన స్కీమ్స్ కానీ అభివృద్ధి కానీ శూన్యం. వాళ్ళు చంద్రబాబు చేసిన ఘనకార్యాలు చెప్పుకోవడానికి లేదు కాబట్టి పిల్లి మీద ఎలక, ఎలక మీద పిల్లి, మీ ఇంట్లో అన్నం వండుకున్నారా, మీ ఇంట్లో తాలింపు వేసుకున్నారా, మీ ఇంట్లో పప్పుడి కింద పచ్చడి అయిందా, ఇవి మాటలు చెప్పుకుంటున్నారు వాళ్ళు. రోజా కూడా నిన్న తిరుపతిలో కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడుగు అయితే కొట్టండి అందంట, చెప్పించి కొట్టమందంట. పిచ్చెక్కిందేమో. చంద్రగిరిలో ఓటమి ఖాయం, హ్యాట్రిక్ చేసింది. గల్ల అరుణ్ కుమార్ గారు 3 సార్లు నెగ్గారు. ఆమె మీద వెళ్ళింది. డిపాజిట్ వచ్చేదేమో ఇంత ముందు, ఇప్పుడు డిపాజిట్ కూడా రాదు. యాక్సిడెంట్లు అయిపోయి పాము కాట్లకి జనం చనిపోతుంటే 108 ఫోన్ చేయగానే కుయ్ కుయ్ అని వచ్చి వాళ్ళ ప్రాణాలు రక్షించినందుకు కాంగ్రెస్ వాళ్ళని కొట్టాలా? దేనికి కొట్టాలి కాంగ్రెస్ వాళ్ళని? ఖబర్దార్ రోజా, మేం కొట్టం కాదు. నేను ఒక్కసారి ఇషారా చేస్తే నిన్న ఉట్టిగా నీ దిష్టి బొమ్మలతో తగిలేసావు. నువ్వు కొట్టాలన్నావు, కానీ చేసి చూపించే సత్తా ఉంది మా దగ్గర. ఎందుకంటే మేము కాదు, ప్రజలు చేస్తారు. నువ్వు కాంగ్రెస్ కు ఓటేయద్దు చెప్పించి కొట్టమంటే ప్రజలు నిన్ను చెప్పులతో కొడతారు. సిగ్గు శరము మానాభిమానాలు ఉంటే మీరు, నేను ఇంకా నా నోరు ఇంకా మీ స్థాయికి నేను దిగజారం. మొన్నటిదాకా వాళ్ళని తిట్టావు లేడీస్ ని, ఈ రోజాకి తిట్టడం తిట్టించుకోవడం అలవాటండి. సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఆ అమ్మాయిని ఏదో తిట్టింది, ఈ అమ్మాయి తిట్టుకుంది, ఎలా తిట్టుకున్నారో మీ అందరికి తెలుసు. అబ్బాయి బొడ్డున్నోడి గురించి, ఎన్టీఆర్ గురించి అసలు ఏం చెప్తానండి. పాప మా అబ్బాయిని చూస్తే నాకే జాలేస్తుంది. ఎన్టీఆర్ గురించి ఒక్కటే మాట మీ అందరికి తెలుసు. 95లో 94లో ప్రజలు ఎన్టీ రామారావుకి ఓట్లు వేసి నెగ్గించారు, మనందరికీ తెలుసు అది. ఆ అబ్బాయికి అప్పుడు బొడ్డు అసలే ఇప్పుడే ఓడలేదంటే అప్పుడు అసలే ఓడలేదు. అప్పుడు అబ్బాయికి ఎంత 12 ఏళ్ళు ఉంటాయి 95లో. మరి ఈరోజు ఎన్టీ రామారావు మహానుభావుడు అది ఇదంటే ఆ మహానుభావుని కాంగ్రెస్ వాళ్ళు వయసు ఓట్ల దగ్గర చెప్పులు ఇచ్చి కొట్టలేదే. వాళ్ళ బాబాయిలు కొట్టారు, వాళ్ళ మామ శక్కుని మామ, కంసి మామ, 2 మామలు కలిపితే అనిపించింది. నేను లోక్ సత్తా పార్టీ ఉపాధ్యక్షురాలను రాష్ట్రానికండి, అధికార ప్రతినిధిగా కూడా ఉన్నాను.
లోక్సత్తా సంస్థలో కూడా పనిచేశాను. లోక్సత్తా సంస్థ ఉండేది ఇంతకుముందు. రాజకీయ పార్టీలో ఎందుకు చేరామంటే దేశాన్ని మార్చాలి. ఈ దేశాన్ని మార్చాలంటే మనం అందరం కదిలి రావాలి. ఈ దేశాన్ని మార్చేటువంటి హక్కు మన చేతుల్లో ఉన్నది. వజ్రాయుధం ఓటు. ఆ ఓటు వజ్రాయుధంతో ఇక్కడ నడుస్తున్నటువంటి పాత రాజకీయాన్ని పాత రైతం కోసం మీరంతా వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ దేశం యువతది. ఈ దేశం భవిష్యత్ భారతాన్ని నిర్మించాలి. భవిష్యత్ భారతం. ఆ భవిష్యత్ భారతంలో ఏమవుతుందంటే హూ లివ్స్ ఇఫ్ ఇండియా డైస్, హూ డైస్ ఇఫ్ ఇండియా లివ్స్. మీరంతా దేశభక్తులు. దేశభక్తితో వచ్చారు ఈ పార్టీని సమర్థించడానికి. ఏమండి, ఇది ఆగేది కాదు ఈ మహాప్రస్థానం. నేను 2 మీటింగుల్లో మాట్లాడొచ్చాను. ఇవాళ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా ఉమెన్స్ డే. ఆ ఉమెన్స్ డే కార్యక్రమాల్లో 2 కార్యక్రమాలు అయిన తర్వాత ఇక్కడ ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్కి వస్తే మీరంతా ఒక్కొక్కడు రావటం చూస్తే నాకు బాగా ఆకలేస్తా ఉంది. ఆకలంతా పోయింది మిమ్మల్ని చూసిన తర్వాత. భోజనం చేయాల నేను అన్నందనకుండా వచ్చానమాట. ఎందుకనంటే మనకు కావాల్సినది ఇది ఒక పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ ఇన్ దిస్ ల్యాండ్. మనది చాలా గొప్ప దేశం. ఏ బ్యూటిఫుల్ మొజాయిక్ ఇండియా అంటే 21వ శతాబ్దంలో భారతదేశం గొప్ప శక్తి అవుతుంది ప్రపంచంలో అని చెప్పి మేధావులంతా చెప్తా ఉన్నారు. అంతా గొప్ప వాళ్ళంతా కూడా ఇండియా ఒక బలమైనటువంటి శక్తి అవుతుంది, మేజర్ స్ట్రెంగ్త్ ఇన్ ద వరల్డ్ అని చెప్తున్నారు. అలా చేయటానికి మీరంతా కూడా ముందుకు వస్తేనే అవుతుంది. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి అడ్డం ఏంటంటే పరిపాలన బాగాలేదు. మన దేశంలో రాజకీయం అంతా కూడా తప్పుదారి పట్టింది. రాజకీయం కాదు ఇది, వ్యాపారం. రాజకీయం పేరుతో నడుస్తున్న వ్యాపారాన్ని మనమంతా కూడా ఆపకపోతే కనుక ఈ దేశానికి భవిష్యత్తు లేదు. అందువల్ల చాలా మంది ఏమనుకుంటారంటే కెరియర్ అనుకుంటున్నారు. యూత్ ఎక్కువ మంది మీరంతా వచ్చారు. ఇంకా బయట కూడా చాలా మంది, లక్షలాది మంది యూత్ ఉన్నారు కదా. కెరియర్ మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా, లేకపోతే ఏం చదువుకోవాలా, ఎక్కడికి వెళ్ళాలా, కెనడా వెళ్ళాలా, అమెరికా వెళ్ళాలా. మన కెరియర్ బాగుంటే జీవితం అంతా బాగుంటుంది అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మన కెరియర్ బాగుండాలంటే దేశం బాగుండాలా, దేశంలో రాజకీయం బాగుండాలి, దేశంలో పరిస్థితులు బాగుండాలి. ఒక పక్కన టెర్రరిజం, ఇంకో పక్కన క్రానిక్ పావర్టీ. ఈ దేశానికి దరిద్రం లేదని చెప్పాడు కృష్ణ మీనన్ గారు. ఇండియా ఇస్ నాట్ ఏ పూర్ కంట్రీ బట్ కంట్రీ ఆఫ్ ద పూర్ పీపుల్ అని చెప్పాడు అనమాట. భారతదేశంలో అన్ని ఉన్నాయి, అల్లు నోట్లో శని అన్నమాట ఈ దేశంలో. అందువల్ల అల్లు నోట్లో శని ఏంటంటే పరిపాలన బాగా లేదు. ఆ పరిపాలన బాగా చేయటం కోసం నిజంగా హైదరాబాద్ లో మీరు ఇవాళ ఇంతమంది వచ్చారు. నాకు చాలా ఆనందం కలిగింది. ఫస్ట్ టైం ఐ మూవ్డ్ వెరీ మచ్. చాలా నాకు మూవ్ అయ్యాను అనమాట. అందుకే వాళ్ళు అడగపోయిన నేనే మాట్లాడతానని చెప్పి వచ్చాను. ఎందుకు వచ్చానంటే ఇది మార్పు కావాలి. ఆ మార్పు కోసం మనమంతా కూడా ఒక అడుగు ముందుకెయ్యాలి. అది యూత్ ధైర్యానికి, త్యాగానికి ప్రత్యేక యూత్ అనమాట. ఒక శ్రీ మహాకవి ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు? రాబోయే యుగం యువత గురించి చెప్పాడు. రాబోయే యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు అని చెప్పాడు యూత్ అనమాట. మీరే వాళ్ళంతా కూడా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి పరిస్థితి మార్చడానికి. మన దేశంలో నీళ్లు ఉన్నాయండి, మనుషులు ఉన్నారండి, శీతోష్ణ స్థితి బాగుందండి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి కూడా ఈ దేశంలో పరిపాలన బాగా లేకపోవడం వల్ల ఇలా అవుతుంది. డబ్బు ఎవరిది? ఒకటే మాట, డబ్బు ప్రజలది, అధికారం ప్రజలది. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా. మన కాన్స్టిట్యూషన్ ఏం రాసాము? వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా. మనం ఇక్కడ ఎవరు శక్తివంతులు? ఇక్కడ నాయకుడు కాదు, ప్రజలు శక్తివంతులు. అధికారం ఎవరిది? ప్రజలది. డబ్బు ఎవరిది? నువ్వు కడతా ఉన్నాయి. వాడు చంద్రబాబు నాయుడు ఇస్తానంటున్నాడు, 1500 2000 రూపాయలు ఇస్తానంటున్నాడు. ఎవరు జోబులో సొమ్మది? నీ జోబులో సొమ్మ? ప్రజల సొమ్మది. ప్రజలు మోసం చేస్తా ఉన్నారు రాజకీయ పార్టీలు. ఇవన్నీ కూడా శాశ్వతంగా ప్రజల యొక్క హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కి అడ్డం పడుతున్నాయి. ఈ పథకాలన్నీ కూడా ఏమన్నా ఇవన్నీ కూడా తాత్కాలికంగా అంతా తాత్కాలిక ఉపశమనాలే. పర్మనెంట్ గా UNDP ఉంది కదా, ఐక్యరాజ్య సమితి యొక్క